ఒకసారి ఆలోచించండి, ఆ శత్రువులు అసలు లోపలికి ప్రవేశించడానికి వీల్లేని ఒక అత్యంత పటిష్టమైన మహాకోట ఉందనుకుందాం. కాని ఆ కోటను ఆక్రమించుకోటానికి శత్రువు ఆ గోడలను బద్దలు కొట్టాల్సిన పనిలేదు. కోట లోపల ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను అంటే స్వయంగా ఆ కోట కరెంటు తీగలను వాడుకొని నేరుగా కంట్రోల్ రూంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఆలోచిస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా. అవును, ఖచ్చితంగా. సరిగ్గా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన నాడీ వ్యవస్థ అనే అద్భుతమైన కోట కూడా ఇలాగే హ్యాక్ అవుతుంది. ఈరోజు మన ముందున్న రీసెర్చ్ నోట్స్, మెడికల్ డాక్యుమెంట్ల ఆధారంగా ఆ కోటలోకి ఈ సూక్ష్మజీవులు, రసాయనాలు ఎలా చొరబడతాయో ఈ డీప్ డైవ్లో డీకోడ్ చేద్దాం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆ కోటను కొన్నిసార్లు స్వయంగా మనమే హ్యాక్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం కేవలం బాహ్యదాడుల గురించే మాట్లాడుకోవటం లేదు. ఒక మనిషి తన సొంత నాడీ వ్యవస్థను అంటే వైద్య అవసరాల కోసం లైక్ అనస్థీషియా లాంటి వాటి ద్వారా ఎలా తన పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటాడు అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. అసలు మన మెదడును, మన నరాలను రసాయనాల ద్వారా ఎలా మభ్యపెడతాం, ఏ రిసెప్టార్లను ఎలా లాక్ చేస్తాం అనేది అర్థం చేసుకోవటం ఈరోజు మన అనాలిసిస్లో మొదటి అడుగు. ఆ తర్వాత అదే పద్ధతులను వాడుకుని బయటి ప్రాణులు మనల్ని ఎలా దెబ్బతీస్తాయో కూడా చూద్దాం. రైట్. సరే, ముందుగా మనం చేసే మెడికల్ హ్యాకింగ్ అంటే అనస్థీషియా గురించే చూద్దాం. ఉదాహరణకు ఈ లోకల్ అనస్థీషియాలో లిడోకైన్ అలాగే ఎపినెఫ్రిన్ కలిపి ఇస్తారు కదా. అవును, చాలా సాధారణంగా వాడే కాంబినేషన్ అది. ఈ ఎపినెఫ్రిన్ వాసోకన్స్ట్రక్షన్ చేయడం వల్ల అంటే రక్తనాళాలను కుదించటం వల్ల లిడోకైన్ రక్తంలో కలిసిపోయి పారిపోకుండా అక్కడే లాక్ అయిపోతుంది. ఒక దొంగ పారిపోకుండా రోడ్లో బ్లాక్ చేసినట్లు అనమాట. దీనివల్ల కణాల స్థాయిలో రక్తం కారడం కూడా తగ్గుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ నాకొక చిన్న సందేహం. అసలు ఈ లిడోకైన్ అనేది కణాల స్థాయిలో ఆ నొప్పిని ఎలా ఆపుతుంది? దీని వెనుక ఉన్న మెకానిజం చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడింది. లిడోకైన్ లాంటి లోకల్ అనస్థీషియా మందులు నేరుగా న్యూరాన్ల కణత్వచం అంటే సెల్ మెంబ్రెయిన్ గుండా లోపలికి చొచ్చుకుపోతాయి. అక్కడ అవి సోడియం ఛానల్స్ని లోపలి వైపు నుండి మూసివేస్తాయి. ఓకే, లోపలి వైపు నుండి లాక్ చేస్తాయన్నమాట. కరెక్ట్. న్యూరాన్ అనేది ఒక ఎలక్ట్రికల్ వైర్ లాంటిదనుకుంటే ఆ సోడియం లోపలికి రావడం వల్లే ఆ వైర్లో కరెంటు ప్రవహిస్తుంది. దాన్నే మనం డీపోలరైజేషన్ అంటాం. ఈ మందు ఆ సోడియం ఛానల్స్ను బ్లాక్ చేయగానే యాక్షన్ పొటెన్షియల్ అసలు జనరేట్ అవ్వదు. అంటే మీ నరం నొప్పి అనే మెసేజ్ని పంపాలని ఎంత ప్రయత్నించినా అక్కడ సిగ్నల్ కట్ అయిపోతుందన్నమాట. ఈ మెదడు మొత్తం మీద పనిచేస్తుంది. ప్రాప్యోఫాల్ తీసుకుంటే పేషెంట్ క్షణాల్లో స్పృహ కోల్పోతాడు, కానీ సర్జరీ అవ్వగానే చాలా త్వరగా కోలుకుంటాడు. ఇది ఇంత ఫాస్ట్గా ఆన్ మరియు ఆఫ్ ఎలా అవుతుంది? దానికి కారణం ప్రాప్యోఫాల్ యొక్క తీవ్రమైన లిపోఫిలిక్ లక్షణం. అంటే ఇది కొవ్వులో అత్యంత సులభంగా కరుగుతుంది. గుండె పంప్ చేసే రక్తంలో మెదడుకు ఎక్కువ శాతం వెళ్తుంది కదా. ఇది నేరుగా మెదడు కణజాలంలోకి చాలా వేగంగా ప్రవేశించి వెంటనే రోగికి మత్తునిస్తుంది. రైట్, చాలా లాజికల్గా ఉంది. కానీ ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. రక్త ప్రసరణ తక్కువగా ఉండే కండరాలు, ఆ ఫ్యాట్ టిష్యూలకు ఇది నెమ్మదిగా పునఃపంపిణీ అవుతుంది. దాన్ని మనం రీడిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే మెదడులోకి వేగంగా వెళ్లిన మందు కొద్దిసేపటికే మెదడు నుండి బయటకు వచ్చి శరీరంలోని ఇతర భాగాలకు వెళ్ళిపోతుంది. అలా మెదడును ఖాళీ చేయడం వల్లే మత్తు వదిలి రోగి చాలా త్వరగా లేస్తాడు. అద్భుతమైన మెకానిజం. మరి ఈ పీల్చే మత్తు మందులు అంటే ఇన్హేల్డ్ గ్యాసెస్ సంగతేంటి? ఇక్కడ మన డాక్యుమెంట్స్లో బ్లడ్ గ్యాస్ పార్టిషన్ కోఎఫిషియంట్ అనే ఒక పదం ఉంది. ఇది ఎక్కువగా ఉంటే ఆ మత్తుమందు ప్రభావం చూపించడానికి ఎక్కువ సమయం అంటే లాంగ్ ఆన్సెట్ టైం తీసుకుంటుందని ఉంది. అవును. నేనెప్పుడు దీని దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. ఒక మందు రక్తంలో సులభంగా కరిగిపోతే అది వేగంగా మెదడుకు చేరుకోవాలి కదా. మరిక్కడ టైం ఎక్కువ పడుతుందని ఎందుకు చెప్తున్నారు? అది చాలా సహజమైన సందేహమే. కానీ ఇక్కడ లాజిక్ సరిగ్గా రివర్స్లో ఉంటుంది. మీరు రక్తాన్ని ఒక పెద్ద పొడి స్పాంజ్ లాగా ఊహించుకోండి. ఒక గ్యాస్కి హై బ్లడ్ గ్యాస్ కోఎఫిషియంట్ ఉందంటే దానికి రక్తంలో కరిగిపోవడమంటే చాలా ఇష్టమని అర్థం. కాబట్టి ఆ స్పాంజ్ ఆ మత్తుమందును పీల్చుకుంటూనే ఉంటుంది. ఓహో, అంటే బ్రెయిన్కి ఇవ్వదనమాట. కాబట్టి స్పాంజ్ పూర్తిగా నిండడానికి చాలా టైం పడుతుంది. అదే కోఎఫిషియంట్ తక్కువగా ఉంటే రక్తం దాన్ని పెద్దగా పీల్చుకోదు, కాబట్టి నేరుగా మెదడులోకి నెట్టేస్తుంది. అందుకే అప్పుడు ఆన్సెట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వావ్,
స్పాంజ్ పోలికతో ఇది చాలా క్లియర్గా అర్థమైంది. అలాగే ఆర్టీరియోవెనస్ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ గురించి కూడా మనం వింటుంటాం కదా. ఇది ఎక్కువగా ఉంటే కణజాలం అంటే టిష్యూ ఆ మొత్తుమందుని ఎక్కువగా పీల్చుకుంటోంది. దాన్ని టిష్యూ సాల్యుబిలిటీ అంటారు. కాబట్టి మెదడుకు చేరే సమయం ఇంకా పెరుగుతుంది. సరే, మెదడుకు చేరుకున్నాక ఈ పీల్చే మందులు ఎంత పవర్ఫుల్ అని ఎలా కొలుస్తారు? దానికి మ్యాక్ అనగా మినిమల్ ఆల్వియోలార్ కాన్సంట్రేషన్ అనే ఒక ప్రామాణికాన్ని వాడతారు. ఇది మత్తుమందు యొక్క పొటెన్సీకి అంటే దాని శక్తికి కొలమానం. సరిగ్గా 50% మంది రోగులు సర్జరీ కోతబడినప్పుడు కదలకుండా ఉండటానికి ఎంత మోతాదు అవసరమో ఇది సూచిస్తుంది. దీన్నే ED50 అంటారు. రైట్, ED50. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పొటెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యాక్. అంటే ఒక మందు మ్యాక్ వాల్యూ 1% ఉందంటే అది 100% మ్యాక్ ఉన్న మందు కంటే చాలా శక్తివంతమైనదని అర్థం. తక్కువ మోతాదుకే పడిపోతున్నారంటే అది చాలా పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి మ్యాక్ తక్కువ ఉంటే పొటెన్సీ ఎక్కువ. క్లియర్. ఇక నొప్పిని తగ్గించే ఓపియాయిడ్స్ విషయానికొస్తే ఇవి సెంట్రల్ నర్వస్ సిస్టంలోని మ్యూ రిసెప్టార్లకు అతుక్కుంటాయి అని సోర్సెస్లో ఉంది. కానీ ఇవి ప్రీసైనాప్టిక్ మరియు పోస్ట్ సైనాప్టిక్ న్యూరాన్ల దగ్గర వేర్వేరుగా పనిచేస్తాయట కదా, అదెలా? అవును, ఇదొక డబుల్ అటాక్ లాంటిది. ప్రీసైనాప్టిక్ న్యూరాన్ వద్ద ఉన్న మ్యూ రిసెప్టార్లకు అతుక్కున్నప్పుడు వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ మూసుకుపోతాయి. సాధారణంగా న్యూరాన్లలో కాల్షియం లోపలికి వస్తేనే ఆ నొప్పి సంకేతాలు అంటే న్యూరోట్రాన్స్మిటర్స్ విడుదలవుతాయి. కాల్షియమే లేకపోతే అసలు నొప్పి మెసేజ్ పాస్ అవ్వదు. ఓకే, అది ఒకవైపు. అవును, ఇక రెండవ వైపు పోస్ట్ సైనాప్టిక్ పొరపై ఉన్న మ్యూ రిసెప్టార్లకు అతుక్కున్నప్పుడు ఇవి పొటాషియం ఛానల్స్ను తెరిచేస్తాయి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న పొటాషియం కణం బయటకు వెళ్లిపోవడం వల్ల ఆ కణం లోపల నెగటివ్ ఛార్జ్ పెరిగిపోయి హైపర్పోలరైజేషన్ జరుగుతుంది. అంటే కణం పూర్తిగా అలిసిపోయి ఇక ఎలాంటి సిగ్నల్స్ని స్వీకరించలేని స్థితికి వెళ్తుంది. కరెక్ట్, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇదంతా వింటుంటే మనం మన నాడీ వ్యవస్థను ఎంతలా మందులతో శాసిస్తున్నామో అర్థమవుతోంది. కానీ దీనివల్ల ఏదో ఒక మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది కదా. ఈ మత్తుమందుల వల్ల మెదడుకు గాని శరీరానికి గాని జరిగే నష్టమేమైనా ఉంటుందా? ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. మనం వాడే దాదాపు అన్ని వాలటైల్ మత్తుమందులు మెదడుకు వెళ్లే రక్త ప్రసరణను విపరీతంగా పెంచుతాయి. మన పుర్రె ఒక క్లోజ్డ్ బాక్స్ లాంటిది కదా, అందులో రక్తం పెరిగితే ఆటోమేటిక్గా లోపల ఒత్తిడి అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది బ్రెయిన్ ఇంజురీ ఉన్న వాళ్లకు చాలా చాలా ప్రమాదం. అవును, అది లాజికల్గా రిస్క్ అనిపిస్తోంది. అంతేకాకుండా ఇవి గుండె కండరాల పనితీరును తగ్గిస్తాయి. దాన్నే మయోకార్డియల్ డిప్రెషన్ అంటాం. శ్వాసను మందగించేలా చేస్తాయి అంటే రెస్పిరేటరీ డిప్రెషన్. రక్తపోటును తగ్గిస్తాయి మరియు కిడ్నీల పనితీరు కూడా స్లో అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం స్పృహ కోల్పోవటానికి ఆర్గాన్ ఫెయిల్యూర్కి మధ్య ఉన్న ఒక సన్నటి గీత మీద నడుస్తుంటాం అనెస్థీషియా ఇచ్చినప్పుడు. బాబోయ్, ఆ సన్నటి గీత ఎప్పుడైనా తెగిపోతే అప్పుడే ఈ సక్సినైల్ కోలిన్ లాంటి మందులు వికటించటం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇదసలు ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది? సక్సినైల్ కోలిన్ అనేది ఒక డీపోలరైజింగ్ న్యూరోమస్క్యులర్ బ్లాకర్. రోగికి ఆ గొట్టం అంటే ట్యూబ్ వేయడానికి ముందు కండరాలను పూర్తిగా సడలించడానికి దీన్ని వాడతారు. ఇది రక్తంలోని ప్లాజ్మా సూడో కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్ ద్వారా విచ్ఛిన్నమవుతుంది. కానీ కొంతమందిలో జన్యుపరంగా ఈ ఎంజైమ్ లోపిస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఆ మందు బ్రేక్డౌన్ అవ్వదేమో? అవును, సరిగ్గా అదే జరుగుతోంది. ఆ మందు బ్రేక్డౌన్ అవ్వక పక్షవాతమనేది గంటల తరబడి ఉండిపోతోంది. ఇంకా భయంకరమైన విషయమేంటంటే కాలిన గాయాలు, క్రష్ ఇంజురీస్ లేదా కండరాల వ్యాధులు ఉన్నవారిలో ఇది కణాల లోపల ఉన్న పొటాషియంను విపరీతంగా రక్తంలోకి వదిలేస్తుంది. దీనివల్ల తీవ్రమైన హైపర్కెలేమియా వచ్చి గుండె లయ తప్పి అంటే అరిథ్మియాస్ వచ్చి క్షణాల్లో ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అలాగే మాలిగ్నెంట్ హైపర్థెర్మియా, ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంది. శరీర కండరాలు వాటికివే ఉడికిపోతున్నట్లుగా అనిపిస్తోంది వింటుంటే. దీని వెనుకున్న లాజిక్ ఏంటి అసలు? జన్యుపరంగా కొన్ని లోపాలు ఉన్నవారికి వాలటైల్ గ్యాసెస్ లేదా ఈ సక్సినైల్ కోలిన్ ఇచ్చినప్పుడు ఈ రియాక్షన్ వస్తుంది. కండర కణాల్లో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని ఒకటుంటుంది. అందులో కాల్షియం నిలువ ఉంటుంది. ఈ మందుల వల్ల ఆ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క తలుపులు బద్దలైపోయి కాల్షియం మొత్తం ఒకేసారి సైటోప్లాజంలోకి ప్రవహిస్తుంది. సో కాల్షియం వస్తే కండరాలు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అవుతాయి కదా? అవునండి, కండరాలు అదుపు లేకుండా బిగుసుకుపోతాయి.
ఒక కండరం నిరంతరంగా పనిచేస్తుందంటే అది విపరీతమైన వేడిని, ఆ కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే రోగికి హైపర్కార్బియా, తీవ్ర జ్వరం మరియు అసిడోసిస్ వస్తాయి. మై గాడ్, మరి దీన్ని ఎలా ఆపాలి అప్పటికప్పుడు? వెంటనే డెంట్రోలిన్ అనే ఒక మందు ఇవ్వాలి. ఇది నేరుగా రైనోడిన్ రిసెప్టార్లను బ్లాక్ చేసి ఆ కాల్షియం వరదను వెంటనే ఆపేస్తుంది. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఏంటంటే, మనం వైద్యపరంగా వాడుతున్న ఈ మందుల మెకానిజం బయట పొలాల్లో వాడే పురుగుల మందుల మెకానిజం ఒక్కటే కదా? ఆర్గానోఫాస్ఫేట్ విషప్రభావం కూడా సరిగ్గా ఇదే వ్యవస్థను దెబ్బతీస్తుంది అని సోర్సెస్లో క్లియర్గా ఉంది. అవును. ఆర్గోనోఫాస్ఫేట్లు చేసే పని ఏంటంటే, అవి ఎసిటైల్ కోలిన్ను క్లీన్ చేసే ఎసిటైల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్ను పూర్తిగా బ్లాక్ చేస్తాయి. ఒక కార్కి యాక్సిలరేటర్ నొక్కి అలాగే ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో, ఆ సైనాప్స్ వద్ద ఎసిటైల్ కోలిన్ అలా పెరిగిపోయి ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే సిస్టమ్ మొత్తం ఓవర్ డ్రైవ్లోకి వెళ్తుంది. కరెక్ట్. దీనివల్ల మస్కారినిక్ మరియు నికోటినిక్ రిసెప్టార్లు రెండూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. కానీ దీన్ని ట్రీట్ చేయడానికి యాట్రోపిన్ ఇస్తే సరిపోదు అని నేనొక చోట చదివాను. అదెలా? సరిగ్గా పట్టుకున్నారు. ఆట్రోపిన్ అనేది కేవలం మస్కారెనిక్ రిసెప్టార్లను మాత్రమే బ్లాక్ చేస్తుంది. అంటే లాలాజలం కారడం, బ్రాడికార్డియా లాంటివి తగ్గుతాయి. కానీ కండరాల పక్షవాతం, ఊపిరితిత్తుల కండరాలు ఆగిపోవడం లాంటివి నికోటినిక్ రిసెప్టార్ల వల్ల జరుగుతాయి కదా, ఆట్రోపిన్ వాటినేమీ చేయలేదు. హోహో, అంటే సగం ప్రాబ్లం మాత్రమే సాల్వ్ అవుతుంది. అవును, అందుకే ప్రాలిడాక్సిమ్ అనే మందు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది ఏకంగా ఆ ఎంజైమ్ను మళ్లీ యాక్టివేట్ చేసి ఎసిటైల్ కోలిన్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా 2 రకాల ప్రభావాలను నయం చేస్తుంది. ఇప్పటివరకు రసాయనాల హ్యాకింగ్ గురించి చూశాం. ఇప్పుడు మనం బయోలాజికల్ వార్ఫేర్కి, అంటే సూక్ష్మజీవులు ఈ నాడీ వ్యవస్థలోకి ఎలా ప్రవేశిస్తాయనే దానికి వద్దాం. బ్రెయిన్ యాబ్సెస్ అంటే మెదడులో చీము ఎలా చేరుతుంది? అది నేరుగా మన పుర్రెను దాటుకుని రావడం కష్టం కదా? దీనంతటికీ కారణం బ్లడ్ సప్లై మరియు జియోగ్రఫీ. చూడండి, మెదడులో ఒకే ఒక చీముగడ్డ ఉందంటే అది పక్కనే ఉన్న ఇన్ఫెక్షన్ నుండి గోడ బద్దలు కొట్టుకుని వచ్చిందని అర్థం. ఉదాహరణకు చెవి ఇన్ఫెక్షన్ లేదా మాస్టాయిడ్ ఉంటే అది నేరుగా టెంపోరల్ లోబుకు వ్యాపిస్తుంది. అదే ఫ్రంటల్ లేదా ఎథ్మాయిడ్ సైనసైటిస్ వస్తే ఆ చీము ఫ్రంటల్ లోబ్కు చేరుతుంది. రైట్, అంటే పక్కనే ఉన్న గదిలోంచి వచ్చినట్లు. అవును. అలా కాకుండా మెదడులో బహుళ చీముగడ్డలు అంటే మల్టిపుల్ యాబ్సిసెస్ ఉన్నాయంటే ఇన్ఫెక్షన్ ఎక్కడో ఉండి రక్తం ద్వారా ప్రయాణించిందని అర్థం. ముఖ్యంగా గుండె కవాటాల ఇన్ఫెక్షన్ అంటే ఎండోకార్డైటిస్ నుండి ఈ ఇన్ఫెక్టెడ్ ఎంబోలై రక్తం ద్వారా మెదడుకు చేరుకున్నాయని ఇదొక స్పష్టమైన సంకేతం. ఇక మెదడు పొరలకు వచ్చే ఇన్ఫెక్షన్ మెనింజైటిస్. తీవ్రమైన బ్యాక్టీరియల్ మెనింజైటిస్కు ఒక క్లాసిక్ త్రయం ఉందట కదా: జ్వరం, మెడ బిగుసుకుపోవటం మరియు మతిమరపు లేదా గందరగోళం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే బ్లడ్ కల్చర్స్, యాంటీబయాటిక్స్తో పాటు లంబార్ పంక్చర్ చేసి వెన్నెముక ద్రవాన్ని అంటే CSFని ఎందుకు పరీక్షిస్తారు? ఎందుకంటే శత్రువు ఎవరో ఖచ్చితంగా ఆ ద్రవంలోనే తెలుస్తుంది. ఒకవేళ అది వైరల్ మెనింజైటిస్ అయితే ఆ ద్రవంలో లింఫోసైట్స్ కనిపిస్తాయి. వైరస్లు గ్లూకోజ్ను తినలేవు కాబట్టి గ్లూకోజ్ నార్మల్గా ఉంటుంది. ప్రోటీన్ కొద్దిగా అంటే 150 కంటే తక్కువ మాత్రమే పెరుగుతుంది. ఓకే. మరి బ్యాక్టీరియా అయితే? అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే అది ఒక యుద్ధ భూమిలా ఉంటుంది. లోపల న్యూట్రోఫిల్స్ విపరీతంగా పెరుగుతాయి. చనిపోయిన కణాల వల్ల ప్రోటీన్ స్కై రాకెట్ అవుతుంది మరియు బ్యాక్టీరియా మెదడులోని చక్కెరను విపరీతంగా తినేయడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు దారుణంగా పడిపోతాయి. వామ్మో! ఈ బ్యాక్టీరియాల గురించి మాట్లాడుతుంటే నైసీరియా మెనింజైటిడిస్ నన్ను నిజంగా భయపడుతుంది. గాలిలో తుంపర్ల ద్వారా వ్యాపించే ఇది అసలు మన రోగనిరోధక వ్యవస్థను ఎలా ఏమార్చుతుంది? అది మన నాసికారంధ్రాలకు అతుక్కోడానికి పిలి అనే చిన్న జుట్టులాంటి నిర్మాణాలను ఉపయోగిస్తుంది. ఈ పిల్లిలకి ఉన్న ఒక విచిత్రమైన లక్షణమేంటంటే అవి తమ ఆకారాన్ని పదే పదే మార్చుకుంటూ ఉంటాయి. దీన్నే యాంటీజెనిక్ వేరియేషన్ అంటారు. ఓహో, అంటే డిస్గైజ్లో ఉంటాయన్నమాట. అందుకే వ్యాక్సిన్ తయారు చేయడం కష్టమా? అవును, పదే పదే మారుతుంటాయి కాబట్టే వీటికి శాశ్వత వ్యాక్సిన్ తయారు చేయడం చాలా కష్టం. ఇది రక్తం ద్వారా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ను కొరాయిడ్ ప్లెక్సస్ వద్ద దాటుతుంది. అయితే ఇది కేవలం మెదడుకే కాదు, రక్తం ద్వారా ప్రయాణించేటప్పుడు దీనివల్ల తీవ్రమైన సెప్సిస్ కూడా వస్తుంది కదా? ఖచ్చితంగా. దాని కారణం దీని బయటి పొరలో ఉండే లైపో ఓలిగోసాక్రైడ్. ఇదొక భయంకరమైన విషపదార్థం. ఇది శరీరంలో తీవ్రమైన మంటను, సెప్సిస్ని, రక్త ప్రసరణ ఆగిపోవడాన్ని క్రియేట్ చేస్తుంది. అదృష్టవశాత్తు దీనికి వ్యాక్సిన్లు ఉన్నాయి.
ఈ బ్యాక్టీరియా చుట్టూ ఉండే కవచం ఆధారంగా ACYW సెరోటైపులకు వ్యాక్సిన్ ఇస్తారు. మరి బి సెరోటైప్ సంగతేంటి? బి సెరోటైప్ కవచం మన నరాల కణజాలాన్ని పోలి ఉంటుంది కాబట్టి దానికి రీకాంబినెంట్ ప్రోటీన్ ఆధారంగా మరో వ్యాక్సిన్ తయారుచేశారు. ఇంకో బ్యాక్టీరియా స్ట్రిప్టోకాకస్ న్యూమోనియే. ఇది లాన్సెట్ ఆకారపు గ్రామ్ పాజిటివ్ డిప్లోకోకి. ఈ బ్యాక్టీరియాతో ఉన్న అసలు ప్రమాదం ఆ బ్యాక్టీరియా కాదు, మన సొంత రోగనిరోధక వ్యవస్థే అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? 100% నిజమండి. ఇది మెదడులోకి ప్రవేశించగానే దీని సెల్ వాల్ వల్ల మెదడులో విపరీతమైన సైటోకైన్లు విడుదలవుతాయి. అంటే ఫైర్ అలారం మోగి బిల్డింగ్ మొత్తం కాలిపోయినట్లనమాట. తీవ్రమైన వాపు వస్తుంది. అందుకే డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి ముందే డెక్సామెథసోన్ అనే స్టెరాయిడ్ ఇస్తారు. ఓకే, ముందు స్టెరాయిడ్ ఇస్తారా? ఎందుకు? ఒకవేళ నేరుగా యాంటీబయాటిక్ ఇస్తే బ్యాక్టీరియా పగిలిపోయి ఆ ముక్కల వల్ల ఇంకెక్కువ సైటోకైన్ స్ట్రామ్ వస్తుంది. ముందు డెక్సామెథసోన్ ఇస్తే ఆ మంట తగ్గిపోయి రోగులు బ్రతికే అవకాశాలు పెరుగుతాయి. అది చాలా కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంది, కానీ లైఫ్ సేవింగ్ టెక్నిక్. మరి లిస్టీరియా బ్యాక్టీరియా సంగతేంటి? ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి ఆహారం ద్వారా మెనింజైటిస్ ఎలా వస్తుంది? లిస్టీరియా అనేది ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఇది టంబ్లింగ్ మోటిలిటీ చూపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కోల్డ్ ఎన్రిచ్మెంట్, అంటే ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతల్లో కూడా బ్రతుకుతుంది, పెరుగుతుంది. సరైన పాశ్చరైజేషన్ లేని పాలు, చల్లటి మాంసం ద్వారా ఇది మన శరీరంలోకి వస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, అంటే ముఖ్యంగా నియోనేట్స్, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ వాళ్లలో ఇది సులభంగా మెనింజైటిస్ను కలగచేస్తుంది. ఇదంతా వింటుంటే ఆ బ్యాక్టీరియాలు ఒక సైన్యంలాగా దాడి చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ మరికొన్ని ప్రాణులు సైలెంట్గా దాడి చేస్తాయి. లైక్ సైలెంట్ అసాసిన్స్ అనుకోవచ్చు. ఉదాహరణకు క్రిప్టోకాకస్ నియోఫార్మన్స్ అనే ఫంగస్. పావురం రెట్టలో ఉండే ఒక ఫంగస్ గాలి ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరి జీవితకాలం ఎలాంటి లక్షణాలు లేకుండా సైలెంట్గా ఉండిపోతోంది. ఎప్పుడైతే HIV లాంటి వాటి వల్ల ఇమ్యూనిటీ పడిపోతుందో అప్పుడు దొంగదెబ్బతీస్తుంది. అవునండి, ఇది తన చుట్టూ దట్టమైన పాలీశాకరైడ్ క్యాప్స్యూల్ను ఏర్పరచుకుని మెదడుకు చేరుకుని మెనింగో ఎన్సిఫలైటిస్ కలుగచేస్తుంది. దీన్ని డయాగ్నోస్ చేయడానికి వెన్నెముక ద్రవంలో లేటెక్స్ అగ్లూటినేషన్ పరీక్ష చేస్తారు. ఇది క్యాప్స్యూల్ యాంటీజెన్ను గుర్తిస్తుంది. లేదా ఇండియా ఇంక్ వాడతారు. ఇండియా ఇంక్లో ఇది ఎలా కనిపిస్తుంది? అందులో ఇది ఒక క్లియర్ హ్యాలోతో అప్పుడే మొగ్గ తొడుగుతున్న ఈస్ట్ లాగా, అంటే బడ్డింగ్ ఈస్ట్ లాగా కనిపిస్తుంది. సిల్వర్ స్టెయిన్ ద్వారా కూడా చూడొచ్చు. దీని చికిత్స కూడా చాలా కఠినంగా ఉంటుంది. మొదట యాంఫోటెరిసిన్ బితో పాటు ఫ్లూసైటోసిన్ ఇస్తారు. ఆ తర్వాత జీవితకాలం లేదా చాలా కాలం పాటు ఫ్లూకనజోల్ వాడాల్సి ఉంటుంది. ఇక HIV వైరస్ గురించి కూడా మీరు ప్రస్తావించారు. HIV చికిత్స తీసుకోకపోతే నేరుగా ఇది డిమెన్షియాకు ఎలా దారితీస్తుంది? HIV నేరుగా బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి అక్కడున్న మ్యాక్రోఫేజెస్ మరియు మైక్రోగ్లియా కణాలను టార్గెట్ చేస్తుంది. వాటిలో వృద్ధి చెంది మైక్రోగ్లియల్ నోడ్యూల్స్ మరియు మల్టీన్యూక్లియేటెడ్ జాయింట్ సెల్స్ ఏర్పరుస్తుంది. దీనివల్ల కణజాలం నశించిపోయి నెక్రోసిస్ జరిగి మెల్లగా రోగికి మతిమరుపు, అంటే HIV డిమెన్షియా వస్తుంది. అలాగే హెర్పెస్ వైరస్ కూడా నాడీ వ్యవస్థను టార్గెట్ చేస్తుంది కదా. ఇది కేవలం టెంపోరల్ లోబ్ను నాశనం చేయడం వెనుకున్న లాజిక్ ఏంటి? అవును, ఈ HSV-1 నేరుగా ఆల్ఫాక్టరీ లేదా ట్రైజెమినల్ నరాల ద్వారా టెంపోరల్ లోబ్కు చేరుకుని అక్కడ విపరీతమైన నెక్రోసిస్ కలిగిస్తుంది. ఆ ప్రాంతం దెబ్బతినడం వల్ల జ్వరం, తలనొప్పితో పాటు మాటలు సరిగ్గా రాకపోవడం, దాన్ని అఫేజియా అంటాం. ప్రవర్తనలో మార్పులొస్తాయి. వెన్నెముక ద్రవం పరీక్షిస్తే అందులో ఎర్ర రక్త కణాలు మరియు లింఫోసైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక రేబిస్ విషయానికొద్దాం. కుక్క లేదా జంతువు కరిస్తే ఈ వైరస్ మెదడుకు ఎలా వెళుతుంది? రక్తంలో కలవకుండా ఇదసలు మెదడుకు చేరే మార్గమేంటి? ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది సోర్సెస్ చదువుతున్నప్పుడు. అవును, రేబిస్ వైరస్ ప్రయాణించే తీరు ఒక క్రైమ్ థ్రిల్లర్లా ఉంటుంది. ఇది అసలు రక్తంలో ప్రయాణించదు. కుక్క కరిచిన చోట కండరాల్లో ఇది కొన్ని రోజులు వృద్ధి చెందుతుంది. బుల్లెట్ ఆకారంలో ఉండే ఈ వైరస్ ఉపరితలంపై ఉండే గ్లైకోప్రోటీన్స్ కండరాల దగ్గర ఉన్న నికోటినిక్ ఎసిటైల్ కోలిన్ రిసెప్టార్లకు అతుక్కుంటాయి. ఓకే, నరాల రిసెప్టార్లకు అతుక్కుంటాయన్నమాట. అవును, అక్కడ్నుండి పెరిఫెరల్ నరాల గుండా రివర్స్ గేర్లో, అంటే రెట్రోగ్రేడ్ ఫ్యాషన్లో రోజుకు కొన్ని మిల్లీమీటర్ల చొప్పున ప్రయాణించి మెదడుకు చేరుకుంటుంది. వావ్, అంటే మన నరాలని ఒక హైవేలాగా వాడుకుంటుందన్నమాట. ఎంత అద్భుతం, ఎంత భయంకరం. సరిగ్గా ఇలాగే రివర్స్ హైవేలో వెళ్లేది మరొకటుంది మన లిస్ట్లో, నెగ్లేరియా ఫౌలేరీ.
వెచ్చటి స్వచ్ఛమైన నీటిలో సరదాగా ఈత కొడితే ముక్కులో ఉండే వాసన చూసే నరాల గుండా మెదడులోకి చొరబడి మెదడును తినేసే అమీబా. ఇది చాలా చాలా అరుదు, కానీ 99% ప్రాణాంతకం. ఇది రక్త ప్రవాహంతో పని లేకుండా ఆల్ఫాక్టరీ నరాల గుండా క్రిబ్రిఫార్మ్ ప్లేట్ను దాటుకుని నేరుగా మెదడును నాశనం చేస్తుంది. చివరిగా సైన్స్కే అంతుచిక్కని అత్యంత విచిత్రమైన ప్రాణాంతకమైన వ్యాధి గురించి మాట్లాడుకుందాం. క్రీట్స్ఫెల్డ్ జాకబ్ వ్యాధి. దీన్నే సీజేడి అంటారు. ఇందులో వైరస్ లేదు, బ్యాక్టీరియా లేదు, డిఎన్ఏ లేదు. ఇదొక మాలిక్యులర్ జాంబీ అపోకలిప్స్ లాంటిది. కేవలం ఒక ప్రోటీన్ ఆకారం మారడం వల్ల వచ్చే వ్యాధి. ఇది ఎలా సాధ్యమంటారు? దీన్నే ప్రియాన్ డిసీజ్ అంటారు. ఇది అసలు జీవశాస్త్ర నియమాలను తిరగరాస్తుంది. సాధారణంగా మన మెదళ్లో ఉండే ప్రియాన్ ప్రోటీన్లు ఆల్ఫా హెలిక్స్ ఆకారంలో ఉంటాయి. కానీ ఏ కారణం చేతనైనా అవి బీటా షీట్గా మారితే ఇక వాటిని ఏ ప్రోటీయేజెస్ అంటే ఎంజైమ్లు విచ్ఛిన్నం చేయలేవు. అంటే అవి నాశనం కాకుండా అలాగే ఉండిపోతాయా? అవును. ఇంత భయంకరమైన విషయమేంటంటే ఈ ఆకారం మారిన ప్రోటీన్ పక్కనే ఉన్న మంచి ప్రోటీన్లను కూడా తాకి తనలాగే బీటా షీట్గా మార్చేస్తుంది. ఇదొక చైన్ రియాక్షన్లాగా మెదడ మొత్తం వ్యాపించి స్పాంజ్ లాంటి రంధ్రాలను చేస్తుంది. దాన్నే స్పాంజిఫార్మ్ డీజెనరేషన్, వాక్యూలైజేషన్ అంటారు. రోగికి చాలా వేగంగా మతిమరుపోస్తుంది. కండరాలు అసంకల్పితంగా కదలడం జరిగి ఏడాది లోపే ప్రాణాలు కోల్పోతారు. అదనమాట సంగతి. ఈరోజు మన విశ్లేషణలో మత్తుమందులు వాడి ఆ కోటలోని రిసెప్టర్లను మనమెలా నియంత్రిస్తామో చూశాం. ఆ బ్యాలెన్స్ ఎంత సున్నితమైనదో అర్థం చేసుకున్నాం. అలాగే మన ప్రమేయం లేకుండా అదే కోటలోకి బ్యాక్టీరియా తుంపర్ల ద్వారా, ఫంగస్ గాలి ద్వారా, వైరస్లు మరియు అమీబాలు నరాల ద్వారా, చివరకు కేవలం రూపుమారిన ప్రోటీన్లు ఒక జాంబీ ఇన్ఫెక్షన్ లాగా తమంతట తాముగా ఎలా దాడి చేస్తాయో చూశాం. ఇది నిజంగా మన మెదడు ఎంత సంక్లిష్టమైనదో, ఎంత దుర్బలమైనదో తెలియజేస్తాంది. అయితే ముగించే ముందు ఒక ఆలోచన. ఒకవేళ తమంతట తాము ఆకారం మార్చుకుని పక్క కణాలని కూడా మార్చేసే ఈ ప్రియాన్ ప్రోటీన్ల యంత్రాంగాన్ని మనం పూర్తిగా డీకోడ్ చేయగలిగితే భవిష్యత్తులో నశించిపోతున్న మెదడు కణాలను లేదా అల్జీమర్స్ లాంటి వ్యాధులను నయం చేయడానికి ఇలాగే ఒక మంచి ప్రోటీన్ను తయారుచేసి మెడికల్ టూల్గా వాడుకోగలమా? అసలు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ లేకుండా కేవలం ఒక ప్రోటీన్ ప్రాణం ఉన్నదానిలా ఇన్ఫెక్షన్లాగా వ్యాపిస్తుంటే జీవమనే పదానికి అసలైన అర్థం భవిష్యత్తులో మారబోతోందా? ఇది మనం మరింత లోతుగా అన్వేషించాల్సిన అద్భుతమైన విషయం.